నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు బీస్మోట్ ఎవ్రీడే. నేను పూర్ణిమ. విక్స్ మేకింగ్ మిషన్స్ అంటే మనం ఒత్తుల తయారీకి చాలా నెంబర్ ఆఫ్ వీడియోస్ ఇచ్చున్నానండి. సో ఎక్కడైనా ఎవరైనా ఒక టైప్ ఆఫ్ మెషిన్ని చూపించారు ఇప్పటిదాకా. సో ఎస్ఎస్బి ఎంటర్ప్రైజెస్ అనేసి మనకి ఇది కేపీహెచ్పి రోడ్ నెంబర్ 5లో ఉందండి. చాలా ఇయర్స్ నుంచి వీళ్ళు బిజినెస్లో చేస్తున్నారు. ప్రైజులు కూడా చాలా తక్కువ, 20,000 నుంచి కూడా ఉన్నాయండి. జనరల్గా మనకి 80,000, 90,000, 70,000 అండ్ అబౌవ్ చూపించాను ప్రీవియస్గా. సో ఇవి కూడా మంచి క్వాలిటీతో ఉంటాయి. మెషిన్కి వీళ్ళు కూడా వారంటీ గ్యారంటీలు అన్నీ ఇస్తున్నారు. కాకపోతే బైబ్యాక్ అనే ఆప్షన్ కింద కొంచెం ఎక్కువ ప్రైస్ ఉంటుంది. ఆల్రెడీ మీకు మార్కెటింగ్ తెలుసు, లేదంటే మన చుట్టుపక్కల అమ్ముకోవచ్చు అనే ఇది ఉండే వాళ్ళు ఏంటంటే డెఫినెట్గా ఇక్కడ నుంచి తీసుకోవచ్చండి. సో చాలా బాగుంది. ఇది సెమీ ఆటోమేటెడ్ మెషిన్ అనమాట, కొంచెం పెద్ద మెషిన్. అండ్ దీనికి ఇదిగోండి, ఇది ఒకటి కొత్తగా వచ్చింది. ఇది ఫుల్లీ ఆటోమేటిక్ చేయడానికి ఇక్కడ నుంచి కాటన్ వచ్చి దీని మీద పడేలాగా ఒక సెట్టింగ్ ఉంటుందండి. అది సెట్ చేసి ఇస్తారు. ఇది 15,000 అలా ఉంటుంది. ఇది సెట్ చేసుకుంటే ఆల్రెడీ మీ దగ్గర ఉన్న మెషిన్ ఫుల్లీ ఆటోమేటిక్ లాగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి మెషిన్స్లోనే మనకి ఈ విధంగా 3-4 ఆప్షన్స్ ఉన్నాయి. ఇదొక మెషిన్ ఉంది, ఇదొకటి చూడండి స్లిమ్ ఫిట్లో వచ్చేస్తుంది అనమాట మనకి, అప్ అండ్ డౌన్ కాన్సెప్ట్లో. ఇది సైడ్ బై సైడ్. ఇలా 20,000 నుంచి 30,000 రేంజ్ వరకు చాలా మెషిన్స్ ఉన్నాయి. ఈసారి వీళ్ళ దగ్గర ఏంటంటే ఇట్లా రౌండ్ కాటన్ విక్స్ కూడా ఉన్నాయండి. ఈ మెషిన్ కూడా అరౌండ్ ఎంత అండి ప్రైస్? 15,000 అలా. ఇలా చాలా మంచి మెషిన్స్ అయితే ఉన్నాయి. మీరు తీసుకోవాలి, బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళకి వీళ్ళే కాటన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. కాటన్లో కూడా 1.5 గ్రాము, 4 గ్రామ్స్ కాటన్ ఇలా రకాల అవైలబుల్ ఉన్నాయండి. సో కేపీహెచ్పి మెట్రో స్టేషన్కి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఆర్కే కలెక్షన్స్ ఆలయంలో. ఒకసారి వచ్చి మీరు చూసుకొని డెమో అంతా చెక్ చేసుకొని తీసుకోవచ్చు. వీళ్ళైతే చాలా ట్రస్టెడ్ అండి. ఎవరైనా ఆల్రెడీ కాటన్ విక్స్ మెషిన్స్ ఈ బిజినెస్ చేసే వాళ్ళు కూడా ఎవరైనా బల్క్ క్వాంటిటీలో తీసుకోవాలి అనుకుంటే వీళ్ళ దగ్గర మంచి రీజనబుల్ ప్రైస్లో వస్తున్నాయి కాబట్టి డెఫినెట్గా అట్లా హోల్సేల్గా ఇలాంటి బిజినెస్ స్టార్ట్ చేయడానికి కూడా మెషిన్స్ వీళ్ళ దగ్గర మీరు తీసుకోవచ్చు. సో ఇది ఎలా పనిచేస్తాయి ఏంటి అనేది మనం మెషిన్స్ని ఒక్కటి ఓపెన్ చేసి ఆపరేట్ చేసి చూద్దాం. ఎస్ఎస్బి ఎంటర్ప్రైజెస్లో మనకి విక్స్ మేకింగ్ మెషిన్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి సార్ మన దగ్గర? విక్స్ మెషిన్స్ మొత్తం 4 టైప్స్ ఉన్నాయండి. ఓకే, మనకి ఏ ప్రైస్ రేంజ్ నుంచి ఏ ప్రైస్ రేంజ్ దాకా ఉంటాయి? 20,000 నుంచి 35,000 దాకా ఉంటుందండి. అవును, మార్కెట్లో చాలా రేట్లు ఉంటాయి కదా, మీ దగ్గర ఎందుకు తక్కువగా ఉంది? అంటే అది డిపెండ్స్ ఆన్ మెషిన్ బై డిపెండ్ అయి ఉంటుంది అది. ఓకే, సో అది చూడ్డానికి అయితే మంచి క్వాలిటీగా కనిపిస్తున్నాయి. వర్క్ ఎలా ఉందో చూద్దాము. సార్ వీటికి ఈఎంఐ ఆప్షన్ అలా ఏమైనా ఉంటుందా? లేదండి. సో మీరు మనీ పే చేసి తీసుకోవాలి. అవును. ఓకే, మీరు హోమ్ డెలివరీ కూడా చేస్తారండి? చేస్తామండి. ఓకే, సో ఫస్ట్ అయితే మనం ఇలా కొంచెం వాటర్ అనేది స్ప్లాష్ చేసుకోవాలి. ఓకే, కానీ ఒత్తి మాత్రం బాగా క్వాలిటీగా వస్తుందండి. సో ఇలా ఇంకా మనం నార్మల్గా మీరు ఎప్పుడు చూసేలాగే మనకి ఎంత ఒత్తి కావాలంటే అంత ఒత్తిది పెట్టేసుకుంటే ఇలా వస్తాయండి. ఓకే, ఈ మెషిన్ కాస్ట్ ఎంత పడిద్దండి? ఇది 35,000 పడుతుందండి. 35,000. కానీ మీరు పోలిస్తే చూడండి ఎంత నీట్గా రోల్ అయ్యి కొంచెం క్వాలిటీ అయితే బాగానే కనిపిస్తుంది. ఒత్తికి ఇలా తీసి ఆరబెట్టుకొని మీరు ఓన్గా మార్కెటింగ్ చేసుకోవచ్చు. సో మీరు కాటన్ కూడా ప్రొవైడ్ చేస్తారండి? ప్రొవైడ్ చేస్తామండి. ఓకే, ఈ మెషిన్ అయితే ఎంత పడిద్ది అన్నారు? 35,000 పడుతుంది. 35,000. ఒకవేళ బైబ్యాక్ ఉంటుందా మన దగ్గర? బైబ్యాక్ అయితే ఉంటుందండి. కావాలంటే ఇస్తాం. ఈ రేట్ తో మెషిన్ అంటే ఇది కొనుక్కోవాలి అంతే. బైబ్యాక్ ఆప్షన్ కి మెషిన్ కాస్ట్ కూడా వేరే ఉంటుందట. సో ఇది ఒక క్వాలిటీ ఉంది. ఏంటంటే ఇప్పుడు ఈ మెషిన్ దీనికి ఏమైనా సైజ్ అలా ఏమైనా ఉంటుందా? దీంట్లో క్వాలిటీ డిఫరెన్స్ అండి. ఇది చూడండి, ఈ ఫీచర్ కొంచెం అడ్వాన్స్ క్వాలిటీగా చాలా మెచ్యూర్ గా ఉంటుంది. ఇది ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ అనమాట. ఇది స్టార్ట్ ఆర్ స్టాప్ మెషిన్ అనమాట. ఇది ఆన్ ఆర్ పవర్ ఆన్ మెషిన్ అనమాట. ఇది స్పీడ్ కంట్రోలర్ అనమాట. ఓకేనా, దీంతో మనం ఇంకా ఏం చేసుకోవచ్చు అంటే మనం సీలింగ్ కూడా చేసుకోవచ్చు. మనం ప్యాకింగ్ చేసుకుంటాం, సీలింగ్ చేసుకుంటాం కదా, ఆ సీలింగ్ ఆప్షన్ అనమాట. అది ఇక్కడ నుంచి చేసుకోవచ్చు అండి. టేక్ కేర్ గా చేసుకోవాలన్నమాట. ప్యాకింగ్ చేసేటప్పుడు ఇక్కడ మన టెంపరేచర్ ఎన్ని హీట్ చేస్తాం కదా, ఇక్కడ సీలింగ్ ఆప్షన్ పెడితే తప్ప మనకి సీలింగ్ ఆప్షన్ వస్తుంది అనమాట. అండ్ మనం ఇది ఎప్పుడైతే సీలింగ్ ఆప్షన్ ఆన్ చేస్తామో పైన హీట్ అయిపోతుంటుంది. సో ఇది కూలింగ్ ఫ్యాన్ ఆప్షన్ అనమాట. సో టెంపరేచర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 35,000 లో ఇది వచ్చేస్తుంది. సో ఈఎంఐ ఆప్షన్ అలా ఏముండదు, పేమెంట్ చేస్తే తీసుకోవాలి. ఒకవేళ ఆల్రెడీ ఈ బిజినెస్ చేసే వాళ్ళకి ఈ ఆప్షన్స్ అన్ని నచ్చితే మీకు హోమ్ డెలివరీ కూడా చేసేస్తారు. ఏమండి? ఓకే, సో ఇక్కడ కేపీహెచ్పిలో ఉంటుంది. అడ్రస్ అది నేను కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను. నెక్స్ట్ ఇంకొక మెషిన్ కూడా ఉంది, అది కూడా చూద్దాం. ఇది ఇంకొక మెషిన్. దీనికి ఏంటండి తేడా? దీనికి ఇక్కడ మోటార్ డిఫరెన్స్ ఉంటుందండి. అది అడ్వాన్స్డ్ మోటార్ ఉంటుంది కెపాసిటీ, ఇది లో మోటార్ ఉంటుంది అనమాట. మోటార్ డిఫరెన్స్ అండ్ లుకింగ్ ఫీచర్స్ డిఫరెన్స్ ఉంటాయి. సో అందుకని తక్కువ ప్రైస్ అనమాట. ఇది ఈ ప్రైస్ వచ్చేసరికి 28,000 అండి. 28,000. ఓకే, అదైతే 30,000. 35 అది 35, ఇది ఓకే, అంటే 7,000 వేరియంట్స్. అవునండి, 2 ఆప్షన్స్. ఇది 2 ఆప్షన్స్ అండి. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? ఇంకా మనకి జనరల్ గా కనబడే ఈ 2 మెషిన్స్ అండి. బేటా మార్కెట్ లో మనకి గ్రీన్ కలర్ మెషిన్ అండ్ ఆరెంజ్ కలర్ మెషిన్స్ బేటా మార్కెట్ లో కనబడతాయి. ఓకే,
ఇవి ఇంకా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటాయి. ఇది చూడండి, దానికి దీనికి మోడల్ డిఫరెన్స్ ఇది. సో ఇది వచ్చేసరికి మీకు 25,000లో వచ్చేస్తుంది. అంటే ఇప్పటిదాకా ఒక మెషినే చూపిస్తారు ఎవరైనా, మీరైతే ఎక్కువ ఆప్షన్స్ కూడా ఇస్తున్నారండి. అవునండి. సో మీరు కాటన్ కూడా ప్రొవైడ్ చేస్తారు, అలాగే బైబ్యాక్ కావాలి అనుకుంటే మీరు చెప్తారు వాళ్ళకి. చెప్తానండి. ఓకే అండి. సో ఇదైతే రేట్ ఎంత అన్నారు? 25,000లో వచ్చేస్తుందండి. సో ఏదైనా కూడా కొంచెం వాటర్ అనేది మనం చల్లుకొని ఈ కాటన్ అనేది ఇలా ఉంటుందండి, ఈ విధంగా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు మనకి. ఓకే, ఇది తీసుకొని మీరు ఇట్లా కట్ చేసి ఎంత ఒత్తి కావాలి అనే దాన్ని బట్టి మీ రిక్వైర్మెంట్ బట్టి ఇక్కడ పెట్టేసుకోవడమే. ఓకే అండి. సో నెక్స్ట్ ఇది ఇంకొక చిన్న మెషిన్, దీనికంటే చిన్న సైజా అండి? అవునండి ఇది. ఓకే. సో ఈ మెషిన్ వచ్చేసరికి మీకు 20,000లో వచ్చేస్తుందండి. 20,000. ఓకే. సో మార్కెట్లో ఎక్కువగా ఈ రెండు మెషిన్స్ కనిపిస్తుంటాయి. దీనికి దానికి డిఫరెన్స్ ఏంటంటే ఇది సైడ్ బై సైడ్ ఉంటుంది. ఓకే. ఓకేనా, ఇక్కడ మనకి చైన్ సిస్టమ్ కానీ ఇదైనా సైడ్ బై సైడ్ వస్తుంది, ఇక్కడ పైన కింద వస్తుంది. ఇది స్లిమ్ ప్రొడక్షన్ అనమాట ఇది. సో ఇది వచ్చి తక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది అనమాట ఇది. సో ఇది సైడ్ బై సైడ్, ఇది అప్ అండ్ డౌన్. సో ఇది వచ్చేసరికి మీకు 20,000లో వచ్చేస్తుంది, ఇది 25,000లో వచ్చేస్తుంది. ఓకే అండి. సో జనరల్గా బయట 90,000 80,000 అంటారు కదా, మరి అదేంటి, దానికి దీనికి తేడా ఏంటండి? అది మీకు బైబ్యాక్ ప్రాసెస్ చెప్తూ అది మీకు ఆ ప్రైస్కి ఇస్తారండి. అంతేగాని ఇంకా వర్క్ అయితే రెండు ఒకటే? వర్క్ అయితే రెండు ఒకటేనండి. వీటికి వారంటీ గ్యారంటీ అలా ఏమైనా ఉంటుందా? మోటార్ వారంటీ ఉంటుందండి. 6 months మోటార్ వారంటీ అయితే ఉంటుంది. మిగిలినంతా మెకానికల్ వర్క్స్ కాబట్టి మనం యూస్ చేసుకునే మీద డిపెండ్ అయి ఉంటుంది అది. ఓకే. ఓకే. సో ఇవేంటివండి చిన్న చిన్నవి? ఇది వచ్చేసరికి కట్టర్ అండి, కట్టర్ మిషన్ ఇది. ఓకే. చాలా మంది ఏంటంటే ఇప్పుడు ఫుల్లీ ఆటోమేటిక్ కావాలి అని చెప్పి అంటారు. అంటే ఇది ఏంటంటే మనం హ్యాండ్స్ లో కట్ చేసుకునే సెమీ ఆటోమేటిక్ మెషిన్స్ చూసాం ఇప్పుడు దాకా. అలా కాకుండా మాకు ఫుల్లీ ఆటోమేటిక్ మెషిన్ అంటారు. సో దీనికి ఏంటంటే జస్ట్ యాడ్ చేయటమే. దీనికి కట్టర్ యాడ్ చేస్తుంటే ఇక్కడ మనకి కాటన్ అనేది తీసుకుంటూ ఉంటుంది. కాటన్ తీసుకుని ఇక్కడ కట్ అయ్యి వస్తుంది అనమాట. కట్ అయ్యి దీని మీద పడుతుంటే ఇది చేసేస్తుంది. అవును, చేసేస్తుంది. అంటే రెండు కలిపితే ఫుల్లీ ఆటోమేటిక్, పని లేకుండా అయిపోతుంది. అవును, అయిపోతుంది. సో సెమీ ఆటోమేటిక్ ప్లస్ కట్టర్ ఈక్వల్ టు ఫుల్లీ ఆటోమేటిక్ అనమాట. ఓ సూపర్. ఎంత పడుద్ది ఈ మిషన్? ఈ కట్టర్ వచ్చేసరికి మీకు 15,000లో వచ్చేస్తుందండి. నెక్స్ట్ ఇది వచ్చేసి మీకు రౌండ్ విక్స్ అనమాట. సో రౌండ్ విక్స్ చేసే మెషిన్ అండి. సో దీని కాస్ట్ ఎంత ఉంటుందండి? 15,000 అండి. ఇది కూడా 15,000 ఉంటుంది. ఓకే. సో ఆల్రెడీ ఇది రన్ చేసే వాళ్ళు దీనికి కూడా ఇలాగే తుంచి పెట్టుకోవాలి. అవునండి. ఓకే అండి. ఇది కూడా 15,000 క్యాష్ అండ్ క్యారీ. అవునండి. సో షాప్ వచ్చేసి మనకి రోడ్ నెంబర్ 5లో ఉంటుంది, KPHPలో. సో మీరు వచ్చారంటే ఈ విధంగా మొత్తం డెమో చూసుకొని తీసుకోవచ్చు. రీజనబుల్ కాస్ట్ ఉందండి. 1 day ఫుల్గా టైం స్పెండ్ చేసి ఇది నేర్చుకొని కాటన్ అంతా కూడా మీరే ప్రొవైడ్ చేస్తారండి? అవునండి, దానికి సపరేట్ ప్రైస్ ఉంటుందండి. సపరేట్ ప్రైస్ ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు ఇలా మనకి 4-5 రకాల మెషిన్స్ అయితే ప్రెసెంట్ వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. సో ఇవి మన దగ్గర ఈ విక్స్ మేకింగ్ మెషిన్స్ కాకుండా ఇంకా వేరే ఏమేమి ఉంటాయండి? ఇంకా ఉంటాయండి మన దగ్గర. ఇంకా కర్పూరం మిషన్ ఉంటుంది, కర్పూరం మేకింగ్ మిషన్. అంటే ఎలాగా, చిన్న బిల్లల్లాగా చేసేలాగా? అవునండి. అంటే వాళ్ళు ఎక్కువ తెచ్చుకొని చిన్న బిల్లల్లాగా చేసి బ్రాండ్ చేసుకోవచ్చు. అవును, దానికి రా మెటీరియల్ కంటే రా మెటీరియల్ మనం ప్రొవైడ్ చేస్తుంటాము. అది ఉంటుంది. అది ఆ మెషిన్ వచ్చేసరికి మీకు 52,000లో వచ్చేస్తుందండి. 52,000. ఓకే. ఇంకా అగరబత్తి మిషన్ ఉంటుందండి. సాంబ్రాణి అగరబత్తి మిషన్, అగరబత్తి మెషిన్స్ కూడా. ఇంకా ఏదైనా మీకు కావాలన్నా వాళ్ళు తెప్పించిస్తారండి. సో వీటితో మీరు ఇట్లా సింగిల్ తీసుకొని మీరు ఇంట్లో ఉండి బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళకి, లేదు అంటే దీన్నే ఇట్లాంటి మెషినరీని మీరుండే ఏరియాలో పెట్టుకొని మీరు బైబ్యాక్ ఇచ్చి ఇలా కాటన్ వాళ్ళకి ప్రొవైడ్ చేసి ఆల్రెడీ బిజినెస్ చేసే వాళ్ళకి, ఆ ఒత్తులు చేసే వాళ్ళకైతే ఈ బిజినెస్ ఐడియా ఉంటుంది, అలా కూడా ట్రై చేయొచ్చు. ఆల్రెడీ బిజినెస్ చేసే వాళ్ళకైతే తెలుస్తుంది. ఎవరైనా ఈ బిజినెస్ గురించి బాగా నాలెడ్జ్ ఉంటుంది, మీరు చేస్తుంటే మీ గురించి దాని గురించి 10 మంది అడుగుతుంటారు. అలాంటి వాళ్ళు కూడా వీళ్ళ దగ్గర రీజనబుల్గా వస్తుంది కాబట్టి మీరు ఏదైనా హోల్సేల్గా డీల్ చేసుకొని మీరు అక్కడ ఏదైనా మార్కెటింగ్ చేసుకోవాలంటే కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తారండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.